అసలు సార్ డాన్స్ చేశారు, ఇంకా మేము ఫ్యాన్, ఆయనకి మొత్తం ఫ్యాన్, బాబీ కోహ్లీ ఫ్యాన్ ఇప్పుడు నేను. ఆయన అక్బర్ ఆర్ ఏమనుకుంటున్నారు, యానిమల్ మూవీ చూసి వచ్చి మరి ఈయన కోసం ఇప్పుడు వచ్చాం ఇక్కడ మేము. క్రేజీ మూవీ, one more, a great level, great future of him. I wish him a great success. Papa acting Papa acting. She's very cute, she dances good, she acts well. We are item song ఇంకా దానికి ఫుల్ క్రేజ్ ఉంది, లైక్ యూనో మోర్ పవర్ ప్యాక్. మెగా ఫ్రెండ్ గా చెప్పాలి అంటే బాధాకరమైన పర్లేదు, నాకు ఇదే నచ్చింది అన్న. బాలకృష్ణదే నచ్చింది. 3 ఇస్తాను. ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది చూడొచ్చమ్మా, ఫ్యామిలీ పక్క చూడు. సినిమా స్టోరీ వచ్చేసి కొత్త స్టోరీ, కొత్త కథ ఏం కాదు, రొటీన్ స్టోరీయే. కొత్త రొటీన్ మెసేజ్ కొత్తగా ఏం లేదు. కానీ బాలయ్య బాబుని చూపించే విధానం కానీ, డైలాగులు కానీ, ఎలివేషన్స్ కానీ డిఫరెంట్గా రాసుకున్నారు బాబీ డేల్. అండ్ మనకు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ నుంచి మనకి బాలయ్య బాబు ఎంట్రీ దగ్గర నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు బాగానే ఉంటుంది. తక్కువే. నేను ప్రీ ఇంటర్వెల్ 20 మాత్రం లిటరల్లీ గూస్ బంప్స్. తమని ప్రాణం పెట్టేశాడు బాలయ్య బాబు, నడుక్కుంటూ వెళ్ళిపోతాడు అసలు అరాచకం అన్నట్టు. నేను సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి మెయిన్ ప్లాట్ అండ్ అలాగే ఎమోషన్స్ రావడం వల్ల ఫస్ట్ హాఫ్తో రేసీగా జరిగిన ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయినట్టు అనిపిస్తుంది కంపేర్ తో వేసుకునే ఫస్ట్ హాఫ్ తోటి. సో దానివల్ల మనకి సెకండ్ హాఫ్ ఏంది కొద్దిగా స్లోగా లాగ్ అయింది అన్నట్టు అనిపిస్తుంది, చిన్నగా అనిపిస్తుంది. అది కూడా కాదు. బాకు ఫ్లాష్ బ్యాక్ అన్న, ఫస్ట్ హాఫ్ చూసుకున్నాక కంప్లీట్లీ బాలయ్య యాక్షన్ అన్న. బాకు క్యారెక్టర్ చూసుకుంటే కంప్లీట్ ఆఫ్ ఎమోషన్స్, స్టోరీ, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో దానివల్ల కొద్దిగా స్లో అనిపిస్తుంది మనకి. హిట్ అన్న, కమర్షియల్ హిట్ ఇది అన్న. గేమ్ చేంజర్ కంటే బెటర్ అన్న ఇది, టు బి ఫ్రాంక్ గా చెప్పాలి అంటే. కుమారాజ్ అప్పుడెప్పుడు RRR చూసినాం, ఈసారి BBB, బాలయ్య బాబు, బాబీ కొల్లి, బాబీ డియోలు రచ్చ చేసిన బీజిఎం అయితే అలా నిజంగా తమ్మును బాలయ్య బాబుని చూస్తే మ్యాన్షన్ హౌస్ తాగినంత కిక్ వస్తుంది కావచ్చు, మస్తు అనిపించేసింది. 2-3 డైలాగులు ఉంటాయి, దుష్మన్ కమ్ ఫ్యాన్స్ జాదా అని చెప్పేసి, ప్యార్ కర్నే వాళ్ళ జాదే అని. అలాగే తెరకు మాలూమ్ మేరా రాయలసీమ అడ్డా అని చెప్పినప్పుడైతే థియేటర్లో సౌండ్ వినపడతా ఉంటుంది. ఇక రచ్చ అనమాట. బాలయ్య బాబు యాక్షన్ ఒక పక్క అయితే, బీజిఎం ఒక పక్క అయితే, కెమెరా వాల్యూస్ ఒక పక్క అయితే, విజువల్స్ ఒక పక్క అయితే, అడిగి సన్నివేశాలు సూపర్ కూడా. చిన్న పాపతో వచ్చే సన్నివేశాలు అంటే సెంటిమెంట్తో అసలు హృదయం నిండిపోద్ది అనమాట, మస్తు అనిపించేస్తుంది. అలాగే పాప ఒక 2 సార్లు వెనకకి తిరిగి వస్తున్నప్పుడు భయపడి ముందుకు వెళ్ళిపోయి వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది. అప్పుడు వచ్చే బీజిఎం చూసుకోవాలి, రచ్చ అనమాట. కథ నాకు అనిపిస్తుంది. హీరోయిన్ల పాత్రలు కొంచెం తక్కువ అయినా సరే వాళ్ళకు ఉన్నంత వరకు పర్ఫెక్ట్గా చేశారు, చాలా బాగానే. ప్రజ్ఞ చేసిన పాత్ర ఒకసారి ఆమెని ఇట్లా కత్తితో పొడిచే సన్నివేశం ఉంటుంది. ఆ కత్తిని బట్టిన చెయ్యి ఆపేస్తుంది. నిజంగా ఆడపిల్ల అగ్గిపుల్ల కాదు, సబ్బు పిల్ల కాదు, ఆడపులి అని నిరూపించే సన్నివేశాలు కూడా ఉన్నాయన్నమాట. నిజంగా నాగవంశి నిజంగా సెల్యూట్ కొడుతున్న. దబిడి సాంగ్ చాలా ట్రోల్ అయింది, దాన్ని తట్టుకోగలిగి నువ్వు ఆ సాంగ్ని క్లారిటీగా విజువలైజ్ చేసి సినిమాలో చూపించినావు అంటే రియల్గా నీకు హ్యాట్సాప్ చెప్తున్నా. శేఖర్ మాస్టర్ కనపడ్డాడు, అలాగే బాబీ కొల్లి కూడా కనపడ్డాడు. ఆ పాటలో మస్తు అనిపించేస్తుంది. దబిడి సాంగ్ అయితే ఎటువంటి వల్గారిటీ లేకుండా రొమాంటిక్గా సరదాగా ఉంది. సంక్రాంతి మొగుడు ఎవరా అంటే ఖచ్చితంగా బాలయ్య బాబు అని చెప్పుకోవచ్చు. సినిమాకి హైలైట్స్ ఏంటంటే పాప సన్నివేశాలు, బాలయ్య బాబు యాక్టింగ్, ఫైటింగ్స్, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్, తమ్ముడు బీజిఎం ఖతర్నాక్ అనిపించింది. అలాగే ఈ సాంగ్ దబిడి సాంగ్ సినిమాకి నెంబర్ 1 సాంగ్ అనమాట. అలాగే కొన్ని బ్యాక్డ్రాప్లో సాంగ్ వచ్చేసరి ఆ సన్నివేశాలు ఉంటే బాగుంటాయి. కొన్ని అంటే ఎడారి వాతావరణంలో ఉండే ఆ సన్నివేశాలు చూపించేస్తారు, మస్తు అనిపించేస్తారు అనమాట. మనకు ఒక రాజస్థాన్లో తారేడారి అంటే ఆ ఇసుక సన్నివేశాలు ఎట్లా అలా ఉంటాయి, కానీ ఓన్లీ ఇసుక సన్నివేశాలు కాకుండా నార్మల్ ఎడారి అనమాట. మస్తు ఇంత పెద్దగా ఆ విజువల్ చూపించే విధానం, ఫోటోగ్రఫీ వాల్యూస్ అయితే మస్తు అనిపించి అయితే సంక్రాంతి విన్నర్ ఖచ్చితంగా బాలయ్య బాబాయ్. జై బాలయ్య దబిడి దిబే. మీరు చదవడంలో మాస్టర్ చేశారేమో, నేను చంపడంలో మాస్టర్ చేశానని చెప్పే డైలాగ్ అయితే రచ్చ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాలయ్య. డైరెక్షన్ చాలా బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాబీ గారి డైరెక్షన్ని. నేను బాలయ్య బాబు గారి ఎలివేషన్స్ గురించి ఎవరు అడగక్కర్లే, ఆ రేంజ్ వేరే, అది అంతే. ఆయనను మనము టచ్ చేయలేము. సో అంతే. దబిడి సాంగ్ నేను ట్రైలర్లో చూసా బ్రో, నాకు ఒకటే బాధ అనిపిస్తుంది. నాకు దబిడిలో ఏంటంటే ఇట్లా కొట్టుకుంటూ వెళ్తాడు హీరోయిన్ని, తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇట్లా కొడతాడు కదా, అదొక్కటే లేదు భయ్య, అదొక్కటే నాకు బాధ. దాని గురించి వచ్చిన ఆ సీన్ గురించి చూద్దామని చెప్పి వచ్చాను, బాగుంది. ఇంకోటి సందీప్ రాజ్ గారిది విలనిజం చాలా బాగుంది. సందీప్ రాజ్ అన్న అంటాడు ఇట్లా, బ్రో ఐ డోంట్ లైక్ యూ అంతే. ఇప్పుడు కూడా నేను చెప్తా, అన్న ఐ డోంట్ లైక్ యూ. సో అంతే బ్రో, థ్యాంక్ యూ. బ్రో ఇంకో మూవీ కూడా ఉంది కదా బ్రో, వెంకటేష్ గారి కూడా మూవీ కూడా ఉంది కదా, అది చూసిన తర్వాత చెప్తారు. గేమ్ చేంజర్ అది తప్ప సినిమా భయ్యా, దాని గురించి తీయకాలే. అసలు ఎందుకు తీసారు కూడా నాకు తెలియదు అది అసలు మూవీ.
మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.